నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని అయ్యవారిపల్లి, బనగానిపల్లి పలు ప్రాంతాల్లో విజయ సంకల్ప యాత్రలో స్త్రీలు మేకపాటికి హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. మేళతాళాలతో బాజా భజంత్రీల మధ్య మేకపాటి విజయ సంకల్ప యాత్ర ముందుకు సాగింది. అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రాజశేఖర రెడ్డి కంటే ఎక్కువ ప్రజలకు చేశారని, సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు మాత్రమే కాకుండా ఇచ్చిన హామీలను ఇవ్వకుండా ఉన్న హామీలను కొనసాగించినట్లు తెలియజేశారు. అంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి ఎవరూ కూడా ఇలా చేయలేదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, జగన్మోహన్ రెడ్డి అలా కాకుండా ఇచ్చిన మాటను తప్పకుండా హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరు మొదట జగన్మోహన్ రెడ్డిని ఆదరించాలని, ఆ తర్వాత మేకపాటి కుటుంబాన్ని ఆదరించాలని తెలిపారు. ఈ ఉదయగిరి నియోజకవర్గంలోని పల్లెలన్నీ మేకపాటి కుటుంబమేనని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ విజయ సంకల్ప యాత్రలో మండల కన్వీనర్ సీఎం ఓబుల్ రెడ్డి, ఎంపీపీ మూలే పద్మజ, వినయ్ రెడ్డి, చేజర్ల సుబ్బారెడ్డి, ఉపుటూరి ప్రసాద్, లక్కినేని సామ్రాట్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాన్నగారి కన్నా 10 అంతలు ఎక్కువగా ప్రతి పథకాలని మనకు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన మనకు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు ఎవరూ పెట్టలే. మీకు అందరికీ తెలుసు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఏమి పథకాలు ఇచ్చాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం పథకాలు ఇస్తున్నాడు అనేది మీకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అంటే ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. ఆ పొరపాటు ఏమిటంటే ఊర్లలో, విలేజెస్లో, పల్లెల్లో 2 గ్రూపులుగా తయారయ్యి నేను టీడీపీ, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పొరపాటున అటువంటి ఏ మాత్రం తెచ్చుకున్నా కూడా మనం అందరం నష్టపోతాం. అది అందరూ గ్రహించదగిన విషయం. ఇది అటువంటిది ఏదన్నా జరిగింది అంటే మాత్రము మనం ఈయన జీవితంలో కోలుకోలేము. నేను ఒకటే మీకు అందరికీ చేతులెత్తి దండం పెట్టి చెప్పే మాట ఏమిటంటే, ఈ మూలపల్లెల వరకు ఇది మేకపాటోళ్ళ ఫ్యామిలీ అనుకోండి, మీరు నాకు చేయండి, నేను మీకు అదే విధంగా చేస్తా. ఏమాత్రం మీకు ఎవరు వచ్చినా సరే, బ్రాహ్మణపల్లికి కానీ, నేను ఉదయగిరిలో కూడా ఇల్లు కట్టిపోతున్నాను, బ్రాహ్మణపల్లికి కానీ ఉదయగిరికి కానీ వస్తే మీ పనులు చేసి పెట్టి మీకు కాఫీయో, టీయో, టిఫినో పెట్టిచ్చేసి పంపిస్తానే కానీ మిమ్మల్ని ఊరికినే పంపించను. మీరు అదే మనతో పోటీ చేసే వ్యక్తి మాత్రం మీకు దొరకడు. అది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఈ మూలపల్లిలో వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను, అందరూ మేకపాటి వాళ్ళకి సపోర్ట్ చేయండి, మేకపాటి వాళ్ళ సపోర్ట్ మీరు తీసుకోండి. అంతేగాని ఎవడో మీరు ఇప్పుడు మనతో పోటీ చేసే వ్యక్తి ఉండేది కలిగిరి దగ్గరికి పోవాలంటే ఫస్ట్ అది 1 రోజు ప్రయాణం అంతా. ఏడు నుంచి ఉదయగిరికి పోవాలా, ఉదయగిరి నుంచి కలిగిరికి పోవాలా. అక్కడికి పోతే ఆ వ్యక్తి ఉంటాడో లేదో మీకు తెలియదు, అడిగి పోతే ఆ గేట్ తీస్తాడో తీడో తెలియదు. ఈ విధంగా నష్టపోతారు. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఒకరికొకరు చెప్పుకోండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ముందు ఆదరించండి, జగన్మోహన్ రెడ్డి తర్వాత మేకపాటి వాళ్ళని ఆదరించండి. ఖచ్చితంగా మీకు సర్వీస్ చేస్తూ ఉంటారు. ఏ మాత్రం మన ఎంపీ క్యాండిడేట్ కూడా ఆయన చాలా గుణవంతుడు, ఆయనకి చాలా సహాయం చేసే గుణం ఉంది. ఆయన నా కాంబినేషన్లో మీకు అన్ని విధాల మేము ఉదయగిరి కాన్స్టిట్యున్సీని మంచిగా డెవలప్ చేస్తాం. ఆ పప్పు కూడా చేయగలిగింది ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక 30 సంవత్సరాలు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగానే ఉంటాడు. అది ప్రతి ఒక్కరు గ్రహించండి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా విజయసాయిరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించిన రోజు మీకు ఏ ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత మాది. కాబట్టి మీరు ఏమైనా సరే ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత కనవ రోడ్డు ఉంది, అది అందరికీ ఉపయోగపడే రోడ్డే, అది కూడా నేను చేయిస్తాను. తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి వాటర్. ఇది ప్రభంజనము రా ప్రభంజనము మేకపాటి రాజగోపాల రెడ్డి ప్రభంజనము
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.